వెల్కమ్ టు జిహెచ్ఎస్ బోరబండ, అలాగే మన జ్ఞాపకాల ఛానల్. అయితే మా జిహెచ్ఎస్ బోరబండ స్కూల్ నుంచి 10th క్లాస్ పిల్లల్ని మేము రాష్ట్రపతి భవన్ వీక్షించడానికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం రాష్ట్రపతి భవన్లో ఉన్నాము. అంటే మన హెచ్ఎం మేడం గీత మేడం గారి ఆదేశాల మేరకు మేడము అరేంజ్మెంట్స్ మొత్తం చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు తిరిగేటటువంటి వెహికల్ కూడా చూడవచ్చు. మనం రాష్ట్రపతిని కూడా చూడవచ్చు. మనం ఇక్కడ చూడవచ్చు, డీటెయిల్స్ చూడవచ్చు. రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో ఉంటుంది. నిలయమని మెన్షన్ చేయండి. ఇది మనకు రాష్ట్రపతి నిలయం. రాష్ట్రపతి నిలయంలోని మనకు రాష్ట్రపతి గారు నివసించినటువంటి, అంటే రాష్ట్రపతి గారు ఇక్కడికి వింటర్ సీజన్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సీజన్లో వచ్చినప్పుడు ఇదే ఏరియాలో నివసించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అందులో భాగంగానే మనకు ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ యొక్క నమూనాను కూడా ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ నమూనాను కూడా చూడొచ్చు. చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంది. మంచి ఇక్కడ గ్యాలరీ, ఫోటో గ్యాలరీ చూడొచ్చు. ఇటు సైడ్ మనము అలాగే పిల్లలకి రాజకీయం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వ అధికారులు అంటే ఎవరు, నివాసాలు అనేటివి ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతోనే మనకి ఈ టూర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు కొమరం భీమ్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణరావు, మహాత్మా గాంధీ గారు ఇక్కడ గ్యాలరీలో. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మనకు 1950 జనవరి 26న అమల్లోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగం యొక్క నమూనాను కూడా ఇక్కడ చూడొచ్చు. అక్కడ అయితే కనిపించేటటువంటిది ప్రవేశిక, అంటే ప్రియాంబులు. ఇది టచ్ చేయడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గారు మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పిక్చర్ కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు కనిపించే 3 సింహాలు, కనిపించని 4వ సింహము అని అంటుంటారు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనం నమూనాను. అలాగే ఇక్కడ మనకు కనిపించేటటువంటి పిక్చర్స్ కూడా రాష్ట్రపతులుగా పనిచేసినటువంటి రాష్ట్రపతుల యొక్క పిక్చర్లను చూడొచ్చు. మనం ఇక్కడ ఫస్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అదేవిధంగా చూస్తాం మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ చివరిలో. అలాగే మనం ఇక్కడ రిపబ్లిక్ డే రోజు డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి మనం గ్యాలరీలో అవార్డ్స్ చూడొచ్చు. ఇక్కడ ఫోటో గ్యాలరీస్ కూడా చూడొచ్చు. ఇవి డిప్లొమాటిక్ అండి. 9th ఎన్క్లేవ్ లో ఉన్నవి డిప్లొమాటిక్, అంటే అవుట్ ఆఫ్ ది కంట్రీ ఇచ్చిన గిఫ్ట్స్. 8th ఎన్క్లేవ్ లో ఉన్నవి డొమెస్టిక్, అంటే డిఫరెంట్ స్టేట్స్ కి ప్రెసిడెంట్ వెళ్తారు కదా, సో అప్పుడు ఆ టోకెన్ ఆఫ్ లవ్ ఆ స్టేట్ వాళ్ళు ఇచ్చినవి అనమాట. ఇవన్నీ కంట్రీస్ వైజ్. ఈ అవార్డ్స్ వచ్చేసి మాకు 2023, 24 అండ్ 25 వచ్చిన అవార్డ్స్ ఫర్ వెల్ మెయింటైనింగ్ ద గార్డెన్స్. ఈ మూమెంట్స్ అన్ని కూడా మేము త్రూ అవుట్ ద ఇయర్ చిల్డ్రన్ ఎంగేజ్ చేస్తూ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. కొన్ని మెమరీస్ క్యాప్చర్ చేస్తాం.
మనం కూడా ఇక్కడ చూడొచ్చు బగ్గీ అని అంటుంటారు, ఇది గుర్రంతో నడిచేటటువంటిది. అలాగే ఇక్కడ రాష్ట్రపతి భవన్ లోపల కూడా చూడొచ్చు ఎంత చక్కగా కట్ చేయడం జరిగిందో చెట్లు కూడా. ఈ రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసినటువంటి మనం ఎంతో చక్కగా ఉంటుంది గార్డెను. ఉద్యానోత్సవ్ చూడొచ్చు, చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి మంచి చక్కని చెట్లు, చిన్న చిన్న మొక్కలు, మంచి మంచి కలర్ఫుల్లో ఉన్నటువంటి మొక్కలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు చూడొచ్చు, చాలా చక్కగా మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రపతి భవన్లో. చాలా చక్కని చెట్లు, మంచి మంచి ఫ్లవర్స్తో ఉన్నటువంటి చెట్లని, స్వీట్ విలియం ఈస్ట్వుడ్ బ్రాడ్స్. చాలా చక్కగా ఉంది. అయితే మా పిల్లలకి మాత్రము ఇది మళ్ళీ మళ్ళీ రానటువంటి అవకాశం కావచ్చు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 10th క్లాస్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకు మేడం చాలా మంచి ప్లేస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ప్రెసిడెంట్ గారు ఉండేటటువంటి నిలయానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఒకసారి చూడవచ్చు. అయితే ప్రెసిడెంట్ గారు ఉండేటటువంటి ఈ లోపల మనకు వీడియో కానీ ఫొటోస్ కానీ అలో లేదంట. కాబట్టి ఓన్లీ అక్కడికి లోపలికి వెళ్ళే అంతవరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. చూద్దాం, లోపలికి వెళ్తున్నాను, మెయిన్ ఎంట్రన్స్ లోపలికి. మన ప్రెసిడెంట్ గారు లోపల జరుగుతుంది చూడొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ మొత్తం కూడా. అయితే ఇక్కడ మన స్టూడెంట్స్ అందరు కూడా లోపలికి వస్తున్నారు కాబట్టి దీన్ని కూడా చూడవచ్చు మన పిల్లలు. హాయ్ చెప్పండి రా. రాష్ట్రపతి నిలయం మన పద్మావతి మేడం గారు వాళ్ళ క్లాస్ పిల్లలతోని. ఇక్కడ 10th G సెక్షన్. చూడొచ్చు మనకు లోపలికి ఎంట్రన్స్ లోపలికి రావడం జరుగుతుంది. అయితే మరి లోపల సిస్టమేటిక్గా ఉంది. అసలు గార్డెను సూపర్గా అంటే సూపర్గా ఉంది అబ్బా. అసలు ఫ్లవర్స్ కూడా అలా సూపర్గా ఉంది. లోపల మాత్రం ఫొటోస్ వీడియోస్ అలో లేదంట. కాబట్టి ఓన్లీ బయట ఉన్నటువంటి ఏరియాను మాత్రమే మనం కవర్ చేసుకుంటున్నాము. అసలు చాలా అంటే చాలా బాగుంది బయట ఉన్న లొకేషన్. మంచి ఫ్లవర్స్, అసలు చూస్తుంటే చూడాలనిపించేటటువంటి. ఇక్కడ చూడొచ్చు మనము రెడ్ సాయిలు, అంటే జహీరాబాద్ సైడ్ ఉండేటటువంటి ఎర్రమట్టి ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఎర్రమట్టిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల మనకి ఫొటోస్ వీడియోస్ అలో లేవంట. చూద్దాం. ఇక్కడ చూడవచ్చు మనకు రాణి పద్మజ మేడం వారి టీం అనేది తెలుగు సెక్షన్. ఎలా ఉంది బేటా? ఆగండి తొందర, అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు? సూపర్ సూపర్. ఆల్రెడీ ఒక సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. చూద్దాం లోపల ఎలా ఉంది అనేది.
और हो गया इधर से जाना ఇక్కడ చూడొచ్చు మనము వాటర్ ఎంత బాగా కనబడుతుంది. అయితే ఈ గార్డెన్ మొత్తం ఇట్లా చూడడానికి మాత్రం సూపర్గా ఉంది. ఎలా ఉంది ట్రిప్, ఎలా ఉంది? స్కూల్లో డ్రోన్ ఉంది, తీసుకుని రావాల్సింది. ఏ డ్రోన్? రండి జల్దీ చూడొచ్చు మనం. చాలా బాగా చాలా సూపర్గా మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది ఇక్కడ. గార్డెనింగ్ మాత్రం చాలా బాగుంది, చూడ్డానికి లొకేషన్స్ చాలా బాగుంది. చలో చలో చలో.